నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్ర రుచులు బై శ్రీదేవి. ఈరోజు మన వీడియోలో పూర్ణం బూరెలని చూపిస్తున్నానండి. బియ్యం నానబెట్టి రుబ్బాల్సిన అవసరం లేకుండానే తక్కువ టైంలోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఆయిల్‌లో ఫ్రై చేసినప్పుడు పూర్ణం బయటికి రాకుండా, బూరెలు చల్లారినా కూడా అస్సలు గట్టిపడకుండా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా బౌల్‌లోకి వాటర్ తీసుకొని, ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకోండి. అలాగే పావు కప్పు పొట్టు మినపప్పుని తీసుకోండి. వీటిని ఒక్క 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. పొట్టు మినపప్పు ఇలా పావు కప్పు వేసుకోవడం వల్ల బూరెలు క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు వేరొక బౌల్‌లోకి ఏ గ్లాస్ తోటైతే మినపగుళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల బియ్యం పిండిని తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలండి. పొట్టు మినపప్పు పావు కప్పే వేసాం కాబట్టి పొట్టు తీయాల్సిన అవసరం లేదండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 2 గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి. మినపగుళ్ళు 6 గంటల సేపు, బియ్యం పిండి 2 గంటల సేపు నానబెట్టుకోవాలండి. అలాగే ఒక బౌల్‌లోకి ఏ గ్లాస్ తోటైతే మినపగుళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి పావు గ్లాసు ఇడ్లీ రవ్వని తీసుకోండి. ఇప్పుడు వాటర్ వేసుకొని ఈ ఇడ్లీ రవ్వని ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇడ్లీ రవ్వ వేయడం వలన బూరెలు ఎక్స్‌ట్రా క్రిస్పీగా రావడమే కాకుండా చల్లారినా కూడా గట్టి పడకుండా ఉంటాయండి. ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న మినపగుళ్ళని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి మిక్సీ జార్‌లోకి తీసుకొని కొద్ది కొద్దిగా చల్లటి వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. చల్లటి వాటర్ వేయడం వలన మిక్సీ జార్ వేడెక్కకుండా, మోటార్ వేడెక్కకుండా ఉంటుందండి. అంతేకాకుండా ఇడ్లీ పిండి రుబ్బుకున్న, దోస పిండి రుబ్బుకున్న పిండి పొలవకుండా ఉంటుందండి. ఈ విధంగా పిండిని రుబ్బుకొని మనం ఎందులోకైతే బియ్యం పిండిని కలుపుకున్నామో అందులోకి తీసుకోవాలి. పిండిని ఈ విధంగా రుబ్బుకుంటే బావుంటుందండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానల్‌ని చూసినట్లయితే ఛానల్‌లో ఉండే వీడియోస్‌ని ఒక్కసారి చూసి వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు ఈ పిండిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బూరెలకి తోపు ఈ విధంగా ఉంటే పూర్ణం బయటికి రాకుండా ఉంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత నానబెట్టుకున్న రవ్వని ఈ పిండిలో వేసుకొని కలుపుకోవాలండి. రవ్వ వేయడం వలన ఎక్స్‌ట్రా క్రిస్పీగా వస్తాయండి. చాలా బావుంటాయి టేస్టు. ఇప్పుడు ఈ రవ్వని పిండుకుని ఈ పిండిలో వేసుకొని కలుపుకోవాలండి. మనం పూర్ణం చేసే లోపల పిండిని నానబెట్టుకుంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. సాల్ట్ వేయకుండా ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టుకోవచ్చండి. సాల్ట్ వేస్తే పిండి నూనె లాగేస్తుంది. ఈ విధంగా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. శనగపప్పుని నేను 1.5 గ్లాసులు తీసుకున్నానండి. మనం ఏ గ్లాస్ తోటైతే మినపగుళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి అన్నిటిని కొలతగా పెట్టుకుంటే మనకి తోపు కూడా మిగలకుండా ఉంటుందండి. 1.5 గ్లాసుల శనగపప్పుని తీసుకున్నానండి. ఈ శనగపప్పుని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు చాలా చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు ఏ గ్లాస్ తోటైతే శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1.5 వాటర్ వేసుకొని కుక్కర్‌లో పెట్టుకొని ఉడికించుకుంటున్నానండి. కుక్కర్‌లో అడుగున ఎలాగో వాటర్ వేస్తాం కాబట్టి పప్పు కూడా శనగపప్పు నానింది కాబట్టి 1.5 వాటర్ అయితే సరిపోతుందండి. అదే విడిగా అయితే ఒక గ్లాసు శనగపప్పుకి 2 గ్లాసుల వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు పప్పు గుత్తితోటి ఈ శనగపప్పుని మెత్తగా మెదుపుకోవాలండి. పూర్ణం మెత్తగా ఉంటే టేస్ట్ బావుంటుందండి. ఇప్పుడు దలసరిగా ఉండే పాన్ పెట్టుకొని 1.5 బెల్లం వేసుకోవాలి. మెత్తగా మెదిపి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పూర్ణం దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించుకోవాలండి. బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే ఒక పావు గ్లాసు వాటర్ వేసుకొని ఫిల్టర్ చేసుకొనైనా తీసుకోవచ్చండి. బెల్లం ఇంకా శనగపప్పు కలుపుతూ ఉన్నట్లయితే చాలా తొందరగానే దగ్గర పడిపోతుందండి. పట్టుకొని చూస్తే ఉండవ్వాలండి. అంతవరకు పూర్ణాన్ని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుతూ ఉడికించుకుంటే చాలా తొందరగానే దగ్గర పడుతుందండి. ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా పూర్ణమంతా బాగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. బాగా చల్లారిన తర్వాత మనం ఉండలుగా తయారు చేసుకోవడం వీలవుతుందండి. చల్లారితే మరికొంచెం గట్టిగా అవుతుంది. రుబ్బి పెట్టుకున్న పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. మరీ ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా అయితే సరిపోతుందండి. ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే సరిపోతుంది. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత పూర్ణం బాగా చల్లారిన తర్వాత మనకి నచ్చిన సైజులో ఉండలుగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే పూర్ణం బయటికి రాకుండా ఉంటుందండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. అన్నింటినీ ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పిండిలో
ఈ పూర్ణం ఉండలని ముంచి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పూర్ణాలు వేసినప్పుడు బాగా వేడిగా ఉండాలండి. నూనె వేడవకుండా పూర్ణాలు వేస్తే నూనె పీల్చేస్తాయండి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. వెంటనే గరిటెతోటి తిప్పకుండా అడుగు లేయర్ బాగా వేగిన తర్వాత రెండో వెంపుకు తిప్పి ఫ్రై చేసుకోవాలండి. ప్యాన్కి సరిపడినన్ని వేసుకోవాలి. ఇదే విధంగా అన్ని పూర్ణాలని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ పూర్ణాలలోకి కరిగించిన నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి. కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈ బూరెల నుంచి పూర్ణం బయటికి వస్తుందని ఛాన్సే లేదండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. బియ్యం నానబెట్టి రుబ్బాల్సిన పని లేకుండానే తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పండగలప్పుడు దేవుడికి ప్రసాదంగా నైవేద్యం చేసుకోవాలనుకున్న ఇంట్లో స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడైనా చాలా సింపుల్ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చండి. రెండవసారి ఫ్రై చేసినప్పుడు కూడా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అన్నీ సమానమైన రంగులో ఫ్రై అవుతాయండి. చూసారు కదండి సింపుల్గా పూర్ణం బూరెలని ఏ విధంగా తయారు చేసామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.